గట్టిగా చెప్పాలి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా. మంచిది. మరి ఈ సమయం ముందు మరొక పాట, ఆ తర్వాత మనము దైవ సందేశకులు అంతమందికి మన మధ్యలో ఉన్నారు. కింద కూర్చోగలిగిన వాళ్ళు పిల్లలు కింద కూర్చుంటే సభకి అందం ఉంటుంది. దయచేసి అందరూ కూడా నిలబడి ఉన్నారు, కొంచెం సర్దుకుని కూర్చోవలసిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ ఉన్నాము. మరి శాంత క్లాస్ తిరుగుతున్నారు, క్రిస్మస్ తాత అందరిగా జాగ్రత్త. ఓకే, దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. బిగ్గరగా చెప్తాం హల్లెలూయా. మంచిది. మరి ఈ సమయం ముందు సహోదరి మంజు గారు వచ్చి పాట పాడి ప్రభు నామని మహిమపరచాలని మనం చేస్తున్నాం. కింద కూర్చోగలిగిన పిల్లలు దయచేసి ఇక్కడికి కింద కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ పాట అనంతరం మనం ఆరాధన అనంతరం కేక్ కటింగ్ ఉంటుంది. అందరూ కూడా సిద్ధపడతాం. దివ్యతారా దివ్యతారా దివి నుండి దిగి వచ్చిన తారా, దివ్యతారా దివ్యతారా దివి నుండి దిగి వచ్చిన
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజమే, చాలా సంతోషంగా ఈ రాత్రి ఈ విధంగా జరుపుకోవడానికి దేవుడు కృపనిచ్చారు. మరి ఈ సమయం ముందు ఆరాధనలోకి వెళ్దాం. ఈ స్థానిక సభ్యుల నుంచి ఆరాధనతో నడిపిస్తారు. ఆరాధనలు నడిపిస్తారు. మనమందరూ కూడా అందరూ లేచి నిలబడదాం. ఓకే, మీరు దయచేసి గమనించాలి. ముందుకు సర్దుకుని కూర్చోండి. చక్కగా పక్కన వేసారు టాన్పుల్లో. కొంచెం ముందు సర్దుకుని కూర్చోండి. బయట చాలా మంది కింద వెయిట్ చేస్తున్నారు. మంచిది. ఒక లైన్లో ఒక ఆర్డర్లో కూర్చుందాం. క్రమశిక్షణతో కూర్చుందాం. మా సన్యాసులు అందరూ రండి. మేఘన అందరూ రండి. పూజ అందరూ రండి. అద్భుతమైన
ప్రార్థన చేసుకున్నారు. మన మధ్యలో దైవజనుడు ప్రియశంకయ్య గారు వచ్చి ప్రార్థన నడిపిస్తారు. అలాగే కళ్ళు మూసుకుని ప్రార్థన నడిపించారు. తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తారు. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. ఈ కేరళీయ ప్రభువా తరఫున జరిగే సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఇంత ఘనంగా నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చిన ఈ చక్కటి సమయమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. గడిచిన 2025 సంవత్సరముల క్రితం సర్వ మానవాళి కొరకు ఈ లోకానికి దిగి వచ్చిన దేవా, ఈ రోజున ప్రభువా ఖండాలు దాటి దేశాలు దాటి మా గ్రామంలో నిన్ను గురించి ఎరిగిన మేము అందరము ఇంత సంతోషముగా ఆనందంగా నిన్ను నా ప్రభు ఆరాధించుకునే ధన్యత మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు పాడిన పాటలను బట్టి నీకు మహిమ కలుగును గాక. ముందున్న కార్యక్రమం అంతా నీ నామ మహిమార్థమే జరిగించింది. ఇదిగో నా ప్రభువా, నీవు ఈ లోకంలో జన్మించక ముందే యెషయా ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. సర్వలోకానికి ఇదిగో మనకు శిశువు అనుగ్రహించబడిన కుమారుడు ప్రభువా మనందరి కొరకు రాబోతూ ఉన్నాడు. ఆయన భుజముల మీద రాజ్యభారము ఉండునని. ఇదిగో ఈ రక్షణ ఆనందమును మా గ్రామంలో ప్రతి కుటుంబమునకును దయచేయుదువుగాక. అనేక మంది ప్రభువా ఇదిగో నా తండ్రి కలిసి కూడుకొని యేసు క్రీస్తు అనే ఆ రక్షకుడిని ఆరాధించే గొప్ప ధన్యత మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు దేవా. ఇదిగో నా తండ్రి మా గ్రామంలో కలిసికట్టుగా చేస్తూ ఉన్న ఈ సేవా పరిచర్యలో బీడు బారిపోయిన మోడు బారిపోయిన జీవితములను చిగురింపచే అనేక మంది మధ్యన ప్రభువా ఇదిగో నీ ఆత్మను కుమ్మరించండి. అనేక మందికి ప్రభువా ఈ రక్షణ నా ప్రభువా భాగ్యాన్ని దయచేయండి. శారీరకంగా మాత్రమే కాదు కానీ ఆనందము ఆధ్యాత్మికమైన ఆ రక్షణను మాకు యేసు క్రీస్తు నామములో కలుగా చేయుదువుగాక. నీకే వందనాలు ప్రభువా. ఇదిగో మేమందరమును కలిసి ఈ ఆరాధన జరిగించిన వారిగా ఉన్నాం. నీకు మాత్రమే మహిమ కలుగును గాక. నీ సేవకుల చేత మంచి ఈ క్రిస్మస్నకు తగిన అర్థమును మాతో మాట్లాడి ప్రతి ఒక్కరి హృదయములను సిద్ధపరిచి ప్రభువా మాటల చేత మా జీవితములు నూతన సంవత్సరము నూతన కార్యములు జరుగును గాక. నీకే వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇక మీదట ప్రభువా జరగబోతూ ఉన్న ఈ కార్యక్రమం అంతటిని క్రమముగా నీ నామ మహిమార్థమే జరిగించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మనములన్నీ అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించిన దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయం ముందు మరి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి దైవజనులు మరి వర్తమానికులు విజయ్ కుమార్ అయ్య గారిని మనం చప్పట్లు కొడుతూ ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిద్దాం. మరి సమయం ముందు అగ్గిపెట్టి క్యాండిల్ లైట్ సర్వీస్ చేస్తుంటే మొన్న రాత్రి సెమీ క్రిస్మస్ లో అగ్గిపెట్టి ఏదైనా టక్కని తీసుకొచ్చి ఇచ్చాడు ఒక ఆయన. ఎక్కడిదే అని అన్నా, ముందు జాగ్రత్త దాచుకున్నాను అన్నాడు. సో అలాగే ఏదైనా సిద్ధపాటు ఉంటే ఒక అగ్గిపెట్టి ఇవ్వండి. ఓకే, నువ్వు నీ దగ్గర ఎందుకు ఉంది? ప్రకాష్ గారు సిద్ధపాట, వెరీ గుడ్, మంచిది. మాకు ఎప్పటి నుంచో పరిచయం ప్రకాష్ గారు. ఓకే, మరి మనకి మధ్యలో అతిథిగా వచ్చినటువంటి దైవజనులు మరి ప్రార్థన చేసి మరి ఆ కేక్ను మనం కట్ చేస్తారు. ఆ సమయం ముందు యవనస్తులు ఏదో సిద్ధపరిచారు, వాటిని వారు ఏర్పాటు చేసుకుంటారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు ప్రేమించి మన అందరినీ 2025 సంవత్సరంలో కూడా ఈ రీతిగా ఆయన జన్మదిన వేడుకను జరుపుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు. సో ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని వెలిగిస్తాను. వెలిగించేసినాక లేదా ప్రార్థన చేసినాక
చిన్న ప్రార్థన చేస్తాను. దైవజనులు ప్రేమతో ఆహ్వానించారు. చిన్న ప్రార్థన చేసి ఈ కేక్ కటింగ్ చేద్దాము. తండ్రి దయగలిగిన యేసయ్యా నీకు వందనాలు. మరోమారు తండ్రి నీ పాదాల చెంతకొచ్చాం ప్రభువా. నీ దయలేని క్షణము, నీ కృపలేని క్షణము మేము బ్రతకలేము, జీవించలేము. ప్రభువా, మోషేతో సెలవిచ్చిన మాట ప్రభువా, నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానని నువ్వు మాట్లాడిన దేవుడవు నాయన. నీకు చావు లేదు. యు ఆర్ ద ఎవర్ లాస్టింగ్ గాడ్. నిత్యము ఉన్న దేవుడవు. ఈ సెలబ్రేషన్ చేసుకోవడానికి అర్హుడవు నీవు ప్రభువా. మనుష్యుడు కొంతకాలమే చేసుకోగలడు, కొన్ని సంవత్సరాలే చేసుకోగలడు. నీవైతే యుగయుగాలు యుగయుగాలు ఉన్నవాడవై ఉన్నావు. సంఘాన్ని, దైవజనులను ప్రేమించి, ఈ ప్రాంతాన్ని ప్రేమించి తండ్రి, ఏ రీతిగా ఇంకా నిన్నెరగని బిడ్డలు, వారి హృదయాలలో పుట్టనటువంటి బిడ్డలలో నీ జన్మదిన సంతోషము కలుగునట్లు కృప చేయమని క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. చప్పట్లు కొడదాం. సంతోషం. హల్లెలూయా. ఏదమ్మా పట్టుకోండి, రండి, నువ్వు కూడా పట్టుకోండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఈ కేక్ కటింగ్ చేస్తూ ఉన్నాం. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి మన యొక్క గ్రామ ప్రజలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ సమయంలో ఈ కార్యక్రమం అంతా కూడా పెనయేలు సంఘం వారు నిర్వహిస్తూ ఈ కార్యక్రమం అంతటినీ కూడా ఎవరు చేస్తున్నారో దీని అందరికీ కారకులుగా ఉండి మనలను ఈ రీతిగా ప్రతి సంవత్సరం ఈ సెమీ క్రిస్మస్ చేసుకోవడానికి మనకి సహకరించినటువంటి మరి కమాండరు రమేష్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, అలాగే సంఘస్థులందరూ కూడా, పురుషులు ఎల్మరతి రమేష్ గారు ఏంటి, ప్రకాష్ ఏంటి, సురేష్ దాస్, ఈ రీతిగా మరి సతీష్, సంఘస్థులు అందరూ కూడా సహకరించి ఈ రీతిగా ఈ సంవత్సరం కూడా ఈ సెమీ క్రిస్మస్ చేయటానికి ప్రభు కృప చూపారు. ఈ సమయంలో దైవజనులు మరి ఎం విజయ్ కుమార్ గారు, వారు వారండి, వాళ్ళు గనులు. దేవునికి స్తోత్రం. ఆ గనులు ఈ రాత్రి ఒక పాట పాడి ముందు తర్వాత 1 గంటలోపు మెసేజ్ ముగించాలి. పోయినలు కదండి, కిట్స్ ఉన్నాయి, తర్వాత యాక్షన్ సాంగ్స్ ఉన్నాయి. చిన్నపిల్లలు చాలా ప్రయాసపడి కొన్ని రోజులుగా సిద్ధపడ్డారు. కానీ ఈ కార్యక్రమాల కోసం మరి దేవుని యొక్క సన్నిధిలో, ఎందుకంటే నేను ముందే చెప్పే పెందలాడు రండి అని, విజయరా ఏమంటారంటే బొడబొక్కలాడు అనుకుంటాడంట.
మరీ 4 ఇళ్ళు తిరిగాలకే తెల్లారిపోయింది, రేపేమైనా సరే పెందలాడు లేగాలి అనుకున్నాడంట. మళ్ళీ ఆ రోజు కూడా అట్టగే లేచాడు. అట్టగే నువ్వేమన్నా చెయ్యి, మేము మాత్రం ఆఫ్టర్ 9 డిసైడ్ అన్నమాట. అది శాసనం మన గ్రామానికి. నేను చెప్తున్నా, ₹1,00,000 పైన ఖర్చు పెడుతున్నాము. ఏం వింటున్నాం? నేను చెప్తున్నా, యాసవకాలం 2 మెసేజ్లు పెడదామని సేవకులను పిలుద్దామంటే రారు. 9:30కు వస్తారు, 10:30, 9 వరకు, 9:30 వరకు పాటలు పాడితే 2 మెసేజ్లు ఎట్టవుతాయి? విజయవాడ జింకన్న గ్రౌండ్లో యశ్వ డానియల్ గారు మీటింగ్ పెడతాడు. 6 గంటల వరకు ఎవడు ఉండడు అక్కడ. సౌండ్ సిస్టమ్ వాడు, లైటింగ్ వాళ్ళు ఉంటారు. 6 గంటలకి, 6:15కి ఆయన మెసేజ్ స్టార్ట్ చేస్తాడు జాషువా గారు. వితిన్ 10 మినిట్స్లో గ్రౌండ్ ఫుల్ అయిపోద్ది. 10 నిమిషాల్లో. వాళ్ళకి ఉన్నటువంటి ఆతృత లాంటిది. వాక్యం పోద్ది. దైవజనులు మన పట్టణానికి వచ్చారు మద్రాసు నుంచి వినాలని. ఎవ్వరు ఉండరండి 6 గంటలకి. ఒక 10 నిమిషాల్లో జింకన్న గ్రౌండ్ మొత్తం ఫిల్ అయిపోద్ది అంతే. మనకి ఎవరిని దించు, అక్కడే ఉంటాడు ఆయన వచ్చిన ఆయన, మనం వెళ్దాం. అది మంచి పద్ధతి కాదు. దేవుని సేవకులు మన మధ్యలోకి వచ్చినప్పుడు ఎవరి ద్వారా దేవుడు ఏం మాట్లాడతాడో మన ఆత్మీయ పరిస్థితిని చక్కబెట్టుకోవడానికి ఒక మాట చాలు అని పాడతాంగా మనం. ఒక మాట చాలు, ఒక మాట చాలు. అదే మాట దైవజనుడి ద్వారా నీతో మాట్లాడబోతున్నాడేమో. ఆ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. ఈ అలవాటు అసలు మంచిది కాదు. మనం ఎవరు సభ పెట్టినా, ఎవరు పెట్టినా సరే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నాం, ఎంతో అవుతుంది, కానీ మనం ఏమి నేర్చుకుంటున్నాం? కాబట్టి దైవజనులు మన మధ్యలోకి మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి, మరి విజయ్ కుమార్ గారికి ఈ దినాల్లో చాలా టైట్గా ఉంటుంది సెమీ క్రిస్మస్లో. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా మనల్ని గౌరవించి, మన సంఘాన్ని గౌరవించి వారు మన మధ్యలోకి వచ్చినందుకు మన సంఘం తరపున, నా తరపున వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి వారు వచ్చి ఒక పాట పాడి మరి దేవుని యొక్క వాక్యాన్ని బోధించవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నానా వద్దురా. దేవునికి స్తోత్రం. దేవుని మహాకృప. అవునా? మే నెలలో మీ మధ్యకి వచ్చా. మేనా? ఏప్రిల్, సారీ, అవునా కాదా? దేవునికి స్తోత్రం. అప్పుడు సిక్ అయ్యాను. నేను వద్దన్నాను అసలు దైవజనులకి. కానీ రావాలి అని అంటే దైవజనుల దగ్గరికి రావడం, ప్రాముఖ్యంగా మీ ప్రేమను బట్టి మీ మధ్యకి రావడం, లేకపోతే రావడం అనేది కొంచెం కష్టమే. సో దేవుని సన్నిధిలో, దేవుని పుట్టుక సందర్భాలలో మనం ఉన్నాం కాబట్టి ఒక పాట పాడిన తర్వాత కొద్ది సమయం, ఎందుకనంటే చాలా సమయం, అంటే 9:30 అయింది నా సమయం. మేబీ 10:30 లోపు ముగించేస్తాను నేను. దేవునికి స్తోత్రం. తర్వాత స్కిట్లు ఉన్నాయి. ఒకసారి డి మైండ్ ఏమన్నా చూస్తా ఉన్నారా? డి మరువరాదో చల్లని మరువరాదో అవతరించినదు మహారాజు మహిళ నేడు అవతరించి
ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అన్న నాకు చిన్న స్టాండ్ ఏమైనా పెడతావా? తమ్ముడిని పెడతామ్మా, కొంచెం పట్టుకోవడం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. కొద్ది సమయమే, మిమ్మల్ని విసిగించను. సో కొద్ది సమయము దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణను బట్టి మీ మధ్యలో కొద్ది సమయము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. యెషయా గ్రంథములో దేవుడు ఒక మాట మాట్లాడతాడు. చాలా క్లుప్తంగా మీతో మాట్లాడేసి సమయాన్ని దైవజనులకు అప్పగిస్తాను. నేను కూడా మీ మధ్య నుండి సెలవు తీసుకుంటాను. యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు చదివితే దేవుని యొక్క ప్రణాళిక, దేవుడు మానవుని పట్ల చేసినటువంటిది. ఇది 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 అది ఇస్తావా? నాకు బాగుంటుంది అది కూడా. సరే, సరేనమ్మా. చూడు చూడు కొంచెం, ఎందుకంటే నేను కొంచెం దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో చైర్స్ ఉంటే సోదరులు సహోదరులు వెనుకున్నవారు కూర్చుంటే బాగుంటది అనుకుంటున్నాను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఫీడ్బ్యాక్ హమ్మింగ్ వస్తుందమ్మా. నాన్న మోషేనా నీ పేరు? మోషేనా? మోషే కదా? ఎస్, మోషే బాబు. చూడు, దేవుని వాక్యంలో స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో మంచిది. అయితే అదే ఇచ్చేస్తావా? ఇదే ఇచ్చేస్తావా? ఇదే ఇచ్చేయాలి నాకు. నేను పట్టేసుకుంటాలే. స్తోత్రం. హల్లెలూయా. సో కొంచెం షార్ప్ పెడతావా? స్తోత్రం. హల్లెలూయా. అంతొద్దు, కొంచెం లైట్గా ఎక్కువ కూడా పెట్టు. లైట్గా కొంచెం మధురంగా ఉంటది వాయిస్ అమ్మా. మోజేశం. స్తోత్రం. యెషయా గ్రంథము బాబు చూస్తాడు. ఇక మనమేమి తడువు చేయకుండా యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి, కొంచెం తగ్గించి హమ్మింగ్, మొదటి 4 వచనాలు చదువుదాము. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీదికి వచ్చును. యెహోవా భయము అతనికి ఇంపైన వాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు. తాను వినిన దానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బేదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారి యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దండము చేత లోకమును కొట్టును. తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, దయచేసి గమనించాలి. సో ఇక నేను ప్రార్థన చేయను గాని
దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాము. దేవుడు ఇది ప్రవచనము యేసు క్రీస్తుకి ముందు కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పినటువంటి ప్రవచనం ఇది. సో దీని గురించి మీకు కొద్దిగా మాట్లాడాలి అనంటే మాస్టర్ కొంచెం పెంచండి. కొద్దిగా మాట్లాడాలి అనంటే యెషయా గ్రంథం యొక్క వివరణ. యెషయా గ్రంథములో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? దాదాపుగా 66 అధ్యాయాలు ఉన్నాయి. 66 అధ్యాయాల్లో దాదాపుగా పరిశుద్ధ గ్రంథం అంతా 66 పుస్తకాలు, గ్రంథాలు కలిసి పరిశుద్ధ. అమ్మా వినాలి రే, ఇటు వినండి, కాచేపే నేను చెప్పేది. ఇప్పుడు దాకా ఏదో అంటారు చూసారా, బాగా అటెన్షన్ గా ఉండి సాతానుగాడేసే జిమ్మిక్కులు ఇవి. మీరు కాన్సంట్రేషన్ లేదనుకోండి, పరిశుద్ధాత్మ ఉండదు, మీరే నష్టపోతారు. నాకేం ఉండదు. నాకు దేవుడు పని అప్ప చెప్పాడు కాబట్టి పని చేస్తా. నేను చాలా దూరం నుంచి వచ్చా. నేను దాదాపు ఒక్కడనే వచ్చా. కుర్రోడు వస్తానంటే ఇదంతా మళ్ళీ చెప్తే టైం టేకింగ్ అయిపోద్ది. నేను కరెక్ట్ గా కొద్ది సమయమే మాట్లాడతాను. లేపనా లేదా పట్టుకుంటాలేమో మోజేసమ్మ. కొద్ది సమయమే మాట్లాడతాను. సో దానితో ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, సరిపోతుంది. సో కాబట్టి మీరు నాకు సహకరించాలి. మీరు ఇటెటో చూస్తే కుదరదు, పరిశుద్ధాత్మ కార్యం జరగదు. సో ఈ యెషయా గ్రంథము వేద పండితులు మాట్లాడిన మాట ఏంటి అనంటే, ఇది మినీ బైబిల్, అంటే చిన్న పరిశుద్ధ గ్రంథము అని. పరిశుద్ధ గ్రంథం ఓల్డ్ టెస్టిమెంట్ ఒక 39 పుస్తకాలు, న్యూ టెస్టిమెంట్ క్రొత్త నిబంధన 27 పుస్తకాలు కలిసి 66 గ్రంథాలు. దీన్ని పరిశుద్ధ గ్రంథం అన్నారు. అంటే ఆరంభము నుండి ప్రకటన గ్రంథం వరకు జరిగినటువంటి విషయాలన్నీ కూడా దీనిలో ఉన్నాయి. దాన్ని అందుకే ఈ యెషయా గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథంగా అభివర్ణించారు వేద పండితులు. దానిలో యెషయా చాలా చాలా మాటలు, అంటే చాలా చోట్ల ఉంటది. ఇక్కడొక యెషయా ద్వారా ప్రవచనం ఏంటి అంటే, కొన్ని యేసు క్రీస్తు పుట్టక ముందు కొన్ని వేల సంవత్సరాల క్రితము ఆయన చేసినటువంటి ఆ ప్రవచనం ఏంటి అనంటే, ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఏమనన్నాడు అనంటే ఇక్కడ కొన్ని విషయాలు చూద్దాం. ఏమంటున్నాడు? యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, ఆ వాని ఏమండి వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీదికి వచ్చును. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. చిగురు అంటే ఎవరు? చిగురు. చిగురు తెలుసా? ఎక్కువగా చిగురు అనగానే కొన్ని చెట్లు గుర్తొస్తాయి. చింత చిగురు, ఇంకో రెండోది మామి చిగురు. అవునా? సో చిగురు అనంటే ఎవరు అనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మీకు అర్థం అవడానికి, అంటే యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నటువంటి చిగురు. సో ఇక్కడ యెషయా మొద్దు నుండి చిగురు ఏమండి పుట్టును, అది ఏమండి వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. దేవునికి స్తోత్రం. ఇది ఈ చిగురు యొక్క విధానం మీకు అర్థం కావాలి అని అంటే, ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట చాలా ప్రాముఖ్యంగా ఉంటది. మీకు అర్థం అవడానికి చెప్తున్నాను, వినండి. అర్థమైన తరువాత మనము దేవుని వాక్యం, అంటే దాని వివరణ మీకు ఇస్తాను, త్వరగా ముగించేస్తాను.
ఏమంటున్నాడు? ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనంలో, ఆ పెద్దలతో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదునకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసుకొని ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు ఇక్కడ? ఏమన్నాడు అనంటే, ఆ పెద్దలలో ఒకడు, అవునా, ఆ పెద్దలలో ఒకడు, ఏడవకు, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. ఈ సందర్భం ఏంటి అనంటే, దావీదు చిగురు, యెషయా మొద్దు నుండి చిగురు, ఈ చిగురు యేసుక్రీస్తుకు సాదృశ్యం. అమ్మా వినాలరా, వినండి. వింటున్నారా? దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే దావీదు చిగురు అనంటే యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఈ సందర్భం ఏంటి అనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ రాకడలో దేవుడు వచ్చే పరిస్థితుల్లో క్షుణ్ణంగా మీకు వివరణ ఇస్తాను. ఈ ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాలుంటే 3 భాగాలుగా చేసుకోవచ్చు. 3 అధ్యాయాలు 7 సంఘాలను గురించి మాట్లాడుతుంది. మాట్లాడతాడు దేవుడు. ఆ 3 సంఘాల గురించి ఎక్కడున్నప్పుడు యోహాను, తన ప్రియమైన శిష్యుడు యోహాను పద్మాసు దీపంలో, ఎందుకని పద్మాసు దీపం వెళ్ళాడు అని అంటే, పద్మాసు దీపంలోనికి యోహాన్ని చంపడానికి చూస్తే ఏం చేసినా చచ్చిపోవట్లేదు. ఇక అతను ఏం చేసినా చచ్చిపోవట్లేదు. ఆ సందర్భంలో ఏం చేశారంటే, అప్పుడున్నటువంటి పరిపాలకులు కానివ్వండి, అప్పుడున్న అధికారులు ఏం చేశారు, వీడు చావట్లేదని ఒక సముద్ర మధ్యములో ఒక ద్వీపం ఉంటది, ఆ పద్మాసు ద్వీపంలో ఇతను వదిలేశారు. ఆడే బ్రతికినంత గారు బ్రతుకుతాడు, బతికి చచ్చిపోతాడు అని. సో ఆ సందర్భంలో దేవుడు అక్కడ యోహానుతో మాట్లాడినటువంటి మాట, 7 సంఘాల గురించి 3 అధ్యాయాల్లో మాట్లాడాడు భూమి మీద. ఇక భూమి మీద నుంచి దేవుడు ఏం చేశాడంటే, యోహాన్ని పరలోకం తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పరలోకం తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఓ చోటకొస్తే, ఇప్పుడు 5వ అధ్యాయము మొదటిగా చూస్తే, మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసియున్న ఒక గ్రంథమును సింహాసనమునందు ఆసీనుడయుండు వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని, భూమి మీద గాని, భూమి క్రింద గాని ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయెను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు కనబడినందున నేను బహుగా ఏడ్చుచుండగా, దేవునికి స్తోత్రం, యోహాను ఏడుస్తూ ఉన్నాడు, ఆ గ్రంథాన్ని విప్పట్లేదు అనే పరిస్థితిలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఆ పెద్దలలో ఒకడు ఎవరు? 24 పెద్దలు. అంటే ఆయన సింహాసనం ఉంటుంది, ఇటు 12 మంది కూర్చుంటే, దాదాపుగా మీరు ఏదన్నా పరిస్థితులు, దాదాపుగా అసెంబ్లీ అంటే మన పరిపాలకులు, ముఖ్యమంత్రి కూర్చున్నప్పుడు మంత్రులు కుడిపక్క కొంతమంది, ఎడం పక్క కొంతమంది కూర్చుంటారు. దేవుని సింహాసనం కూడా అంతే. రేపొద్దున ఆ సింహాసనం మీద ముందు కూర్చున్న పెద్దల్లో ఆ సింహాసనం మీద ఉన్నవాడు యేసుక్రీస్తు. అయితే అందుకని ఎవరు విప్పడానికి వీలు లేని పరిస్థితి అని దేవదూత మాట్లాడుతున్నప్పుడు, పెద్దలలో ఒకడు, దేవునికి స్తోత్రం, నా పెద్దల్లో ఒకడు అన్నాడు, ఏడవ మాకు. ఏమన్నాడు? 5లో అదే అన్నాడు, ఏడవద్దు అని అంటే 5లో మాట్లాడినటువంటి మాట. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మారే, వింటున్నారా? పిల్లలంక చూస్తారేంటి నేను అరుస్తుంటే?
అవునా? అమ్మ వినాలి, మళ్ళా దొరకదు మళ్ళా మాట్లాడడానికి. ప్రియమైన దేవుని బిడ్డలరా, తమ్ముడోళ్ళు వెళ్ళారు గాని 24 పెద్దలు. ఒక భక్తుడు రాస్తూ అంటాడు, 24 పెద్దలతో 4 జీవుల నడుమలు కోట్లాది దూతల స్వరముతో స్తుతించబడుతున్న మా దేవా, కోట్లాది దూతల స్వరముతో స్తుతించబడుతున్న మా దేవా, సింహాసన సీనుడా, స్తుతులకు పాత్రుడా, సింహాసన సీనుడా, స్తుతులకు పాత్రుడా, ఆరాధన ఆరాధన యేసయ్యకే ఆరాధన. స్తోత్రం. ఏమన్నాడు అంటే, యోహాన్ని ఏడవద్దు, పెద్దల్లో ఒకడన్నాడు, దావీదు చిగురైన వాడు. ఎవరు ఆయన ఇప్పుడు? దేవుని యేసు క్రీస్తుగా అభివర్ణించినటువంటి. మళ్ళీ మీకు డౌట్ వస్తే కావాలంటే మత్తయి సువార్త ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే టైం చాలా అవుతుంది. అవునా? ఆ దావీదు చిగురైన వాడు అంటే ఆ యేసు క్రీస్తు ఏం చేయడానికి వచ్చాడు అని అంటే, రండి 10వ వచనం, ఏది 11వ అధ్యాయము 10వ వచనంలో కొన్ని మాటలు చూద్దాం రండి. ఏమని అన్నాడో చూద్దాము. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుండును, యెషయా వేరు చిగురునొద్ద జనులు విచారణ చేయును, ఆయన విశ్రమ స్థలమును ప్రభావము గలదగును. ఏమంటున్నాడండి? విశ్రమ స్థలమున ప్రభావము దగును. చాలా ప్రాముఖ్యంగా వినాలి అమ్మ, జాగ్రత్తగా వినాలి. ఏమని అన్నాడంటే, ఆ దినమున, ఏ దినమున? ఆ పుట్టిన రోజు, ఆ దినమున ఏమన్నాడు? వేరు చిగురునద్ద జనములు విచారణ చేస్తూ ఉంటారట. ప్రియమైన దేవుని అంటే యేసు ప్రభు దగ్గర ఉన్న లక్షణం చూడండి. ఎలాగూ మాట్లాడాడో, ఎలాగూ దేవుడు ఆయన్ని ప్రణాళికబద్ధంగా, ఎలాగూ ప్రవచనానుసారంగా ఇలా చూస్తే ఆది కాండం నుంచి చాలా ప్రణాళికలు ఉన్నాయి. అక్కడ చాలా ప్రవచనాలు ఉన్నాయి. యెషయా ద్వారా కూడా ప్రవచించిన ప్రవచనము. ఇప్పుడు యెషయా ఏం ప్రవచించాడు అనంటే, ప్రియమైన దేవుని బిడ్డలరా, ఆయన పుట్టుకను గురించి చెప్పాడు. ఇక్కడ మాట్లాడినటువంటి మాట ఏంటి అనంటే, ఇక్కడ విశ్రమ స్థానము. అవునా? అవునా? విశ్రమ స్థానం అంటే విశ్రాంతి తీసుకునే. నేను కూర్చుంటే వెంటనే ఎవరో చిన్న పాప పాడింది. ఏ పాట? పసిపాపగా జన్మించ పశుల తొట్టి పరుపాయే, తలవాల్చగా విశ్రమింప సిలువనిచ్చెలోకం అవని అంతాయనది అయినా స్థలమేది. అవునా? ఏంటి నవ్వుకుంటారేంటి? పిల్ల అంటున్నారా? పెద్ద ఆమె పాడిందా? అయితే పర్లేదు, నేను చూడలేదుగా, దానికి నవ్వుకుంటారేంటి? నువ్వేమన్నా చిన్నదాన్ని అయిపోతావేంటి? నేనేమన్నా పెద్దోడిని అవుతానా? వినాలి, ఇక్కడ వాక్యం వినండి. అంటే విశ్రమ స్థానం అంటే ఏంటి? అమ్మా వినండిరా, వినండి. ఇక్కడ విశ్రమ స్థానం అంటే ఏంటి అని అంటే, ఎక్కడ ఆ కవి రాసిన మాట ఏంటంటే, పసిపాపగా జన్మించ పశుల తొట్టి పరుపాయే, తలవాల్చగా విశ్రమింప. సిలువనిచ్చే అంటే సిలువ మీద, అంటే సిలువ మీద విశ్రమించడం అంటే మరణాన్ని గురించి మాట్లాడుతూ ఎందుకు వచ్చాడు ఆయన అంటే, ఏమంటే మరణించడానికి వచ్చాడు. నీకు నాకు ఉన్న పాపాన్ని తీసివేయడానికి వచ్చాడు. రెండవది పునరుద్ధానుడై లేవడానికి. ఎందుకంటే జన్మ, మరణము, పునరుద్ధానాన్ని గురించి. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలరా, ఆయన రెండవ రాకడను గురించి కూడా మాట్లాడినటువంటి విషయాలు మనం చూస్తాం దేవుని వాక్యంలో. అందుకే ఇక్కడ ఏమన్నాడు అంటే, ఏమంటే కంటి చూపును బట్టి కాక, ఏమన్నాడు అంటే కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినిన దానిని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి భేదలకు తీర్పు తెచ్చును. దేవునికి స్తోత్రం చెప్పు. తీర్పు ఎప్పుడు తీరుస్తావు? తీర్పు ఎప్పుడు అమ్మ? ఎప్పుడు తీర్పు? ఇప్పుడుందా? రెండోసారి వచ్చినప్పుడు తీర్పు. అవునా కాదా? ఇక్కడేముంది? పుట్టుకుంది, మరణం ఉంది,
పునరుద్ధానం ఉంది, తిరిగి రెండోసారి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఇక్కడ మాట్లాడాడు. ఏమనన్నాడు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, 10వ వచనంలో ఆ దినమున ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమన్నాడు? ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయా వేరు చిగురునద్ద జనులు విచారణ చేయును. ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదగును. దేవుని స్తోత్రం. అవునా? విశ్రమ స్థలం అంటే ఆయన మరణము ప్రభావము గలదిగా ఉంటదట. ప్రపంచానికి ఆశ్చర్యంగా ఉంటది, ప్రపంచానికి వింతగా ఉంటది. అందుకేనేమో సిమియోన్ అంటాడు, చిన్నోడిని 8వ రోజు తీసుకెళ్తే, అవునా కాదా? ఉందా వాక్యంలో? ఎక్కడ? లోకాసు వార్తలు తీయొద్దులే గాని, లోకాసు వార్తలు అంటాడు, వినండి. చిన్న బాలుడిని తల్లిను యోసేపు, మరియా తల్లి యోసేపు గారు సున్నతి చేయడానికి మందిరంలోనికి తీసుకువెళితే ఆ బాలుడిని చూసి అన్నాడు, అన్న మాట ఏంటో తెలుసా? ఏమనన్నాడు అంటే, చూస్తారా మీరు? ఒకసారి చూడండి. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, లూకాసు వార్తలోని ఎక్కడుంది చూస్తే మీకు తెలుస్తుంది. లూకాసు వార్త ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమనన్నాడు అంటే, అమ్మా 2:25లో చూడు. షిమియోను ఇక్కడ ఉన్నాడు చూడండి. ఏమన్నాడంటే, యెరూషలేమునందు షిమియోను అను ఒకడు మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున అతని విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించిట్లనెను. నాదా ఏమన్నాడు? దేవుని స్తోత్రం చెప్పండి. నాదా, నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. దేవునికి స్తోత్రం. రక్షణ ఎట్లా వస్తుంది? చచ్చిపోతేనే రక్షణ. యేసు ప్రభు చావకపోతే. ఎక్కడ అంటే హైందవ గ్రంథాల్లో కూడా ఉన్న పరిస్థితులు ఇదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అంటే ఆయన విశ్రమ స్థానం ఎక్కడంటే, ఇప్పుడే కదా మీరు పాడాను, అవునా? ఏమంటే తలవాల్చగా విశ్రమింప సిలువనిచ్చే లోకం అంటే ఎక్కడుంది అనంటే అవని అంతా ప్రపంచమంతా ఆయనదేనంటే. కానీ ఆయన పడుకునటానికి లేకపోతే విశ్రమించడానికి, ఆయన తలవాల్చడానికి ఎక్కడంట సిలువనిచ్చిందట లోకం. ఎక్కడంటే మరణానికి కోసం వచ్చాడు. ఆ మరణించి నీకు నాకేం చేశాడు అనంటే, ఏమండి చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించిన దేవుడు. రండి కొన్ని మాటలు చూద్దాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, విశ్రమ స్థానములో అన్న మాట చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా ముందుకు వెళదాము. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూడు. యెషయా గ్రంథము ఏమన్నాడు? నీతి సమాధానము కలుగ చేయును. ఏమన్నాడో చూడండి. నీతి సమాధానము కలుగ చేయును, నీతి వలన నిమ్మళమును నిబ్బరమును కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానమున యందును సుఖకరమైన నివాసముల యందును నివసించును. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతి వలన సమాధానము. దేవునికి స్తోత్రం. నీతిమంతుడుగా ఎలా అయ్యాడు యేసు క్రీస్తు అంటే, అమ్మా వినాలరా రే, వినండి. నా టైం దగ్గర పడిపోతుంది. అవునా? వినండి. తొందరగా తక్కువగా కొంచెంలో మాట్లాడతాను. నీతిమంతుడు ఎలా అయ్యాడు అని అంటే, దావీదు అంటాడు. దావీదు యేసు క్రీస్తుకి సాదృశ్యం అంటే ముంగుర్తుగా ఉన్నటువంటి దావీదు, మాట్లాడుతున్నటువంటి దావీదు ఏమనంటాడు? 51వ కీర్తన 5వ వచనంలో ఉందా లేదా? తెలిసిందా? తీశారు అసలు? నేను పాపములో పుట్టినవాడను,
నా పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించను. దేవునికి స్తోత్రం. ఈయన ఎలా గర్భం వచ్చింది? పరిశుద్ధాత్మ ద్వారా గర్భం వచ్చింది. పరిశుద్ధాత్మ వలన ఈ భూమి మీదకి రావడానికి ఒక వ్యక్తి కావాలి కాబట్టి ఇది ప్రవచనాల నెరవేర్పు, ఫలించిన స్వప్నం అది. ప్రియమైన దేవుని బిడ్డలరా, ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలరా, అందుకే ఆ నీతిపరుడు ఇక్కడ అన్న మాట చూడండి 17లో, అంటే 32:17లో మాట్లాడిన మాట, నీతి సమాధానము కలగచేయును. దేవునికి స్తోత్రం. నీతి సమాధానము కలుగజేయును. నీతి వలన నిత్యము నిమ్మళమును నిబ్బరమును కలుగును. నీతి వలన నిత్యం నిమ్మళమును నిబ్బరం. అవునా? నిమ్మళము నిబ్బరం. నీతి వలన సమాధానమట. సమాధానము లేని మన జీవితాలలో సమాధానాన్ని ఇవ్వడానికి ఈ భూమి మీదకి యేసుక్రీస్తు వచ్చాడు. అందుకే పౌలు ద్వారా మాట్లాడిన మాట చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ప్రియమైన దేవుని సమాధానాన్ని గురించి మాట్లాడతాను. త్వరగా వెళ్ళిపోదాము. ఎందుకనంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుంచి ఒకసారి చూస్తే నీకు అర్థమవుతుంది. అవునా? అయినను మునుపు దూరస్తులమైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన, దేవునికి స్తోత్రం, ఏమనన్నాడో చూడండి. ఈ సమాధానము ఇవ్వడానికి వచ్చిన యేసు క్రీస్తు ఈ రాత్రి చిగురులాగా ఈ లోకానికి శరీరాన్ని ధరించడానికి ఎందుకు వచ్చాడు అనంటే, నీకు నాకు సమాధానాన్ని ఇవ్వడానికి. సమాధానము లేని స్థితిలో ఉన్నాం మనము. ఏమంటే చీకటిలో ఉన్నాము, అంధకార సంబంధమైన చీకటిలో ఉన్నాము, దేవునితో సమాధానం తెంచుకొని ఉన్నాము, పాపంలో బ్రతుకుతున్నాము. ఆ సమాధానాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అందుకే పౌలు ద్వారా మాట్లాడినటువంటి పౌలు ఎఫెసీ పత్రిక రాసినటువంటి ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘానికి రాయిస్తూ దేవుడు మాట్లాడిన మాట ఏమనంటాడు? ఎప్పుడున్నాడు ఈయన అంటే, ఎప్పుడున్నాడు? జగత్తు పునాది. బా, అవునా? ఒక కవి రాస్తాడు, అంటే తమ్ముడోళ్ళు భోంచేసి ఉన్నారు లేరు, వాళ్ళతో మనకి ఎందుకులే, వద్దులే, నేను వాళ్ళని ఇబ్బంది పెట్టను. అవునా? జగత్ పునాది వేయక ముందే ధరిపించితివి నీ ప్రణాళిక. జగత్ పునాది వేయక ముందే జరిపించితివి నీ ప్రణాళిక. జారిన మానవ జీవితం తరిపగైన వెలసిన క్రీస్తు. ఎక్కడ ఏమన్నాడు? జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు తన ప్రణాళికను బట్టి, ఎందుకని అనంటే మానవుడు ఏదైనా తోటలో తగ్గొట్టుకున్న సమాధానము దేవునితో, ఏదైనా తోట దేనికి సాదృశ్యం అంటే పరలోకానికి సాదృశ్యంగా ఉంటే, ఈ పరలోక సంబంధమైన ఆ బంధాన్ని తెంచుకుంటే మానవుడు దాన్ని ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరి కాళ్ళకి ఏంటి నెమ్మదిగా ముగించవయ్య అన్నట్టుంది. మీకు సేలే, నాకు సేలే, నీకేముంటది? అరుతున్నావుగా బాగానే. ఏమ్మా ముగిచ్చేనా ఏంటి ఉరువు నువ్వు చూస్తారేంటి? అమ్మా వెనకాల ఉండాలన్నా చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకు వచ్చాడంట? నీతి అంటే యెషయా మాట్లాడినటువంటి మాట 32:17లో మాట్లాడినటువంటి మాట విషయమై ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి మాట ఏమనన్నాడు? 32:17లో నీతి సమాధానము కలుగజేస్తుంది. నీతి అంటే ఎవరు అనంటే యేసుక్రీస్తే. ఈ చిగురే నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు లోకానికి వచ్చిన పరిస్థితుల్లో సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. ఎందుకని ఏంటి అనంటే ఇక్కడ అన్నాడు ఏంటి? అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై. ఎక్కడ? రక్తము వలన. అప్పుడు ఈ రక్తం కార్చింది ఎక్కడ? తలవాల్చగా విశ్రమింప సిలువనిచ్చెలోకం, సిలువనిచ్చెలోకం అవని అంతాయనదే అయినా స్థలమేది.
అందరికీ హృదయముంది, యేసుకు చోటేది. అందరికీ హృదయముంది, యేసుకు చోటేది. యేసుకు చోటేది, అవని అంతా ఆయనదే అయినా. ఎక్కడ అంటే ఈయన విశ్రమ స్థానం ఎక్కడ? కలువరి శిలువలో మరణించడానికి వచ్చి, అంటే సమాధానం లేని మానవాళికి సమాధానాన్ని ఇవ్వడానికి. అంటే ఆయన కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ భూమికి పునాదులు వేయబడక మునిపే పౌలు మాట్లాడిన మాటే కాదు, సొలొమోను కూడా సామెతల గ్రంథంలో మాట్లాడతాడు. తీయడానికి ఇది సమయం కాదు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలరా, ఏమనన్నాడు అంటే సమాధానము లేని మన జీవితాలలో సమాధానం ఇవ్వడానికి, అందుకే ఇక్కడ మాట్లాడినటువంటి మాట ఏమనన్నాడు? ఏమన్నాడు? క్రీస్తు రక్తము వలన మీరు సమీపస్తులై ఉన్నారు, అయినను మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టువేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయలను ఏకము చేసెను, ఇట్లు సంధి చేయిచు. అమ్మా వినాలి అంటున్నారు. ఇట్లు సంధి, ఎట్లు? చనిపోయి సంధి చేశాడు. అంటే సామరస్యంగా ఏం చేశాడు? సమాధాన పరిచాడు. సంధి అనంటే సమాధానపరచటం, సమాధానం. అందుకే ఏమనుంది అనంటే యెషయా చెప్పిన ప్రవచనంలో ఇందాక మాట్లాడు 9:6లో ఉన్న మాట ఏంటి? 9వ అధ్యాయం 6లో ఏమన్నాడు? ఆయనకు ఉన్న డిగ్రీలో ఒక డిగ్రీ ఏంటి? తీయండి, త్వరగా తీయండి. ఏంటో మధ్య ఏలయనగా శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, సమాధానకర్తయగు అధిపతి అని అతని. దేవునికి స్తోత్రం చెప్పరండి. అమ్మారే చప్పట్లను కొట్టండిరా. అప్పుడే నోరు తిరుగుతానేంట్రా? మంచి భోజనం అందరూ తిందిరు గాని అరిగేదాకన్నా కొట్టండి, కొంచెం ఎక్కువ పడద్ది. అవునా? ఏమి ఇవ్వడానికి వచ్చాడంట? సమాధానాన్ని ఇవ్వడానికి. ఈ చిగురుగా ఇది ప్రవచనాల, ఒక కవి రాస్తాడు, ప్రవచనాల నెరవేర్పు ఫలించిన స్వప్నానివి, మా దారి నుండి నిన్ను వేరు చేయలేము, నీకు వేరై. ఏమన్నాడండి? ప్రవచనాల నెరవేర్పు. ఆయన ఎందుకు వచ్చాడు అనంటే నీకు సమాధానం ఇవ్వడానికి. సమాధానాధిపతి అని అతనికి పేరుందట. అందుకే పౌలు ఇక్కడ మాట్లాడినటువంటి మాట ఏమనన్నాడు అనంటే ఇట్లు సంధి చేయొచ్చు, ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై. దేవుని స్తోత్రం చెప్పరే. అది అందుకే ఎందుకు విశ్రమం అంటే ఎందుకు సిలువెక్కాడు అనంటే ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ సమాధానకరమైన స్థితిని నీకు ఇవ్వడానికి, అంటే తండ్రితో మనకి పరలోకానికి మనకి తెగిపోయిన బంధాన్ని ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. ఇది చాలా మందికి తెలియట్లా. వాడు మనిషే 3 మేకులు పిక్కోలేకపోయాడు అనుకుంటున్నారు. అవునా? 3 మేకులు బిక్కోవడం ఏముంది? సృష్టికర్త ఇందుకోసమే వచ్చానన్నాడు. అవునా కాదా? మీకు వెడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకోసం వచ్చాడంట? ఎందుకోసం? మరణించడానికే, దీనికోసమే వచ్చాడు. దీనికేంటి అనంటే నీకు నాకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. ఈ సమాధానకరమైన మార్గంలో మనం నడవాలని. అంటే నీకు ఆలోచన. అందుకే ఇక్కడ మాట్లాడిన మాట ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలరా, ఆయన అన్నాడు, ఏమన్నాడు అంటే 11లో మాట్లాడిన మాట ఏమంటున్నాడు? యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద ఉన్నది. ఇప్పుడు అంటే సమాధానం ఇవ్వడానికి వస్తే ఆయనతో నడిస్తే నీకు సమాధానం ఇస్తాడు. కానీ నువ్వు నడవకుండా అటు కూర్చుంటే ఎత్తాడా ఏంటి? దెయ్యాల ముఖం వేసుకుని. అవునా? ఏంటి నడుస్తున్నావా లేదా? పదాక పాస్ట్ గారు ముళ్ళు గారు పెట్టి పొడుతాడమ్మా, నడుతున్నావా మొహం కడిగావా, టిఫిన్ చేసావా చెప్తాడేంటి? దేవుడి వాక్యం ఉంటే నీకు అర్థం అవుద్ది.
రండి ఇప్పుడు ఒక మాట చూపిస్తాను, నువ్వు నడుస్తున్నావు లేదో. ఎలాగంటున్నాడో ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం నీకు తెలిసిన విషయమే. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమనంటున్నాడు అంటే, ఏమన్నాడు? యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గము అమ్మా, ఇది మతం కాదు, మార్గం. ఇది మార్గం. అవునా? పాత రోజుల్లో పాట ఉండేది, ఇప్పుడు ఎవడు పాడుతున్నాడు అయ్యి. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. అవునా? అమ్మా వచ్చా ఏమంటే వచ్చిన వాళ్ళు కూడా పాత పాట మీకు రాదేటి, ఉప్పు సద్దులు కూర్చున్నట్టు కూర్చున్నారు. అవునా? మార్గం ఏమన్నాడు ఇక్కడ? ఇర్మియాతో మాట్లాడిన ఇర్మియా గ్రంథం కూడా చాలా శ్రేష్టమైన గ్రంథం. ఇర్మియా కూడా ప్రవచించాడు చిగురు గురించి. అయితే 23వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి కావాలంటే, అధ్యాయంలో ఎక్కడ ఉండదో చూస్తాను, మీకు తెలుసుద్ది. ఏమన్నాడు ఇక్కడ? 6లో మాట్లాడినటువంటి మాట ఏంటనంటే, ఏమన్నా? యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేదని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. దేవుని స్తోత్రం. నెమ్మదంటే మీన్స్ ఏంటి? నెమ్మదంటే సమాధానం. చెప్పరే పర్యాయ పదం. నెమ్మది, సమాధానం, ఇవన్నీ ఒకే పదాలకు చెందినటువంటివి. అమ్మా వింటున్నారా? అంటే ఆ మార్గంలో నువ్వు నడుస్తూ ఉంటే నీకు సమాధానం. అంతేగాని బలవంతంగా నిన్నే లాక్కునట్లేదు దేవుడు. వచ్చేం చేస్తున్నాం అంటే ఊరికి వెళ్తున్నావు, దులిపేసి వెళ్ళిపోవటమేగా. ఈ ప్రాంగణం దాపటం ఆలస్యం, దులిపెట్టవే. కుక్క దులుపు చూసావా? సౌండ్ వస్తుంది, మరి ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు. ఏంటి అంటారు? కుక్క దులుపుతుంటే సౌండ్ రాదా? మన చప్పిట్లు కొడితేనే సౌండ్ వస్తుంది. కుక్క దులుపుతుంటే టకటకటక అంటది. దులిపేసి వెళ్ళరు మీరు. అవునా? మీకు సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు ఎక్కడ మాట్లాడుతున్నాడు? ఈ చిగురైన యేసుక్రీస్తు నీకు సమాధానం ఇవ్వడానికి ఈ లోకానికి వస్తే, ఆ మార్గంలో నడవకుండా నీకు ఏమిచ్చాడు నాకు దేవుడు? ఏమి ఇయ్యాలి నీకు? ఒళ్ళో కేజీ బంగారం పోతే బాగా సొంత గుబ్బలు బాగా సాగుతాయి, వెనక్కి వెళ్తాయి కదా. డబ్బులుంటే సమాధానం ఉండదు. అందుకే ఒక భక్తుడు రాస్తాడు, నెమ్మది లేకున్న విస్తారమైన ధనముండుట కంటే. అంటే నెమ్మది, సమాధానం లేకుండా ఎంత ధనమున్నా కానీ, యేసు ప్రభు లేకుండా ఎన్ని కోట్ల ఎంత సమాధానం ఉండదు. ఇది అందుకే దేవుడు మాట్లాడిన మాట. ప్రపంచంలో చాలా మందికి సమాధానము లేక చాలా మంది తన జీవితాలను ముగించుకుని వెళ్ళిపోతున్నారు. చాలా మందికి. అవునా కాదా? సమాధానం నీకు ఇవ్వడానికి వచ్చాడు. నువ్వు అంగీకరించి ఆయన ఆహ్వానిస్తే, నీ హృదయంలోనికి ఆయన చేర్చుకుంటే, నీ హృదయంలో ఆయన పుడితే, ఈ రాత్రికాల సమయంలో నీకు సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే ఏమన్నాడు? పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకొని నడవాలి. అవునా? నడవకుండా నువ్వు ఊరికి ఒక మాట చెప్పనా నేను, అది సువార్తల్లోనే. కోనేటి దగ్గరంట ఎన్ని సంవత్సరాలు కూర్చున్నాడు? అబ్బా బాగా తెలుసు మీకు. అంటే ఆడు కుంటోడా ఏంటి? ఆడికి బద్ధకం. ఏం చెప్తున్నాడు? నువ్వు ఎందుకని 2 సంవత్సరాలు కూర్చున్నావు ఏంటంటే, అయ్యా నేను కొన్ని సంవత్సరానికి కొంచెం జరిగి వెళ్ళిపోయి దగ్గర పడిపోయాడా అమ్మారే. వింటున్నారా? దాని మీద కూడా పాడు. 38 ఏండ్ల నుండి నువ్వు కూడా 30 సంవత్సరాలు నువ్వు వస్తానే ఉంటావు. మీ ముఖం చూస్తేనే యేసు ప్రభుకి ఆశయం వస్తా ఉంటది కదా ఏంటి? ఎందుకని నువ్వు అట్ట కనపడతావు ఆయనకి, అట్ట కనపడతావు నువ్వు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానము ఏమని అన్నాడు అంటే, నెమ్మది అందులో నడుచుకొనుడి. నడిస్తే నీకు నెమ్మది ఉంటుంది. నడిస్తే ఎవరితో? దేవునితో నడిస్తే, దేవునితో సహవాసం కలిగి ఉంటే, దేవుడు నీ హృదయంలో పుడితే సమాధానం. లేకపోతే నువ్వెంత చేసినా, నువ్వు మంచి బంగారం చీరలు కట్టుకుని నువ్వు ఎంత చేసినా ఏముండదో, నెమ్మది ఉండదో.
అందుకే ఇక్కడ మాట్లాడినటువంటి మాట ఏమన్నాడు? 16లో మాట్లాడే అప్పుడు మీరు నెమ్మది కలుగును, అయితే వారు మేము అందులో నడుచుకొనమని ఏమన్నారు? ఆ బాగా చెప్పారు. కరాఖండికి చెప్పరు ఏమ్మా, మీరు చెప్పరా? కరాఖండిగా. అందుకే ఈ చిగురు ఏమి ఇవ్వడానికి? యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి, ఈ లోకానికి అంటే సమాధానం ఇవ్వడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలరా, అందుకే ఆయన ఈ సమాధానాన్ని ఇవ్వడానికి వస్తే నువ్వు ఆయనతో నడుస్తూ ఉన్నట్లయితే సమాధానం ఇవ్వడం ఎక్కడ తీసుకెళ్తాడు? పరలోకానికి తీసుకువెళ్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, రండి ఒకసారి చూద్దాము. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలరా, రండి. హగ్గయి గ్రంథము, హగ్గయి 2వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఉంది, చూద్దాం. చూడండి, హగ్గయి 2:9 ఒక మాట అంటున్నాడు. చూడండి, హగ్గయి 2:9 ఎక్కడుందో చూడండి. అవునా? హగ్గయి ఆ ఆ ఏమంటున్నాడండి? 2:9 మాట్లాడిన మాట చూడండి చాలా జాగ్రత్తగా. యేసుక్రీస్తుని గురించినటువంటి మాట ఏమన్నాడంటే 9లో, ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపననుగ్రహించదను, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా. సమాధానం అంటే మందిరం అంటే ఏ మందిరము? ఇక్కడ చాలా ప్రాముఖ్యంగా వినాలి. అమ్మ వినండి, అయిపోయింది, నేను దగ్గరికి వచ్చేసాను. ఈయన 9లో అంటున్నాడు, ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి కడవరి మందిరం, చివరి కడవరి అంటే చివరి మందిరం. అంటే చివరిగా వచ్చే పరిస్థితులు ఏంటి అని అంటే ఈ మందిరము ఏమండి? ఈ మందిరము మూమెంట్ కాదు. అందుకే కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా. అంటే ఏమంటే మందిరం యొక్క మహిమ ఎంత గ్రేట్ గా ఉంటది, ఎంతగా ఉంటది అని అంటే ఉన్నతంగా ఉంటది. ప్రియమైన దేవుని బిడ్డలరా, అందుకే ఏమంటే అబ్రహామును ఎన్నుకుని ఆయన ప్రణాళికను భూమి మీదకి, ఆ ప్రపంచం మీదకి, ఈ భూమి మీదకి రావడానికి అవకాశం కలిగింది. అబ్రహామునేమి ఊరికినే ఎన్నుకోలా. ఏమండి, ఎవరినైనా దేవుడు ఊరికినే పిలవడు. ఏ కారణం లేకుండా పిలవడు. నన్ను కూడా ఏ కారణం లేకుండా పిలవలేదు. నా తండ్రికి లేదు, నా తాతకు లేదు ఈ పని, ఈ భాగ్యం. మరే వినండి రే, ఏంట్రా మాటలు చెప్పకుండా వినండి, అయిపోయింది. ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను, మీరు ఎక్కడ అది అట్టాగా ఉంటది. మీరు ఇట్టున్నారు అనుకో, ఏముంటది మీ జీవితంలో. దైవజనుడు ఎందుకు గద్దిస్తాడంటే దేవుని పక్షాన్ని నిలబడతాడు కాబట్టి. నేనైతే నేను నా సంఘాల్లో నేను అసలు ఊరుకోను. నాకు 3 సంఘాలు ఉన్నాయి. నేను బ్యాప్టిస్ట్ పాస్టర్ని. ఎవ్వడితో రాజీ పడడానికి ఇష్టపడను. ప్రభు ఫస్ట్, తర్వాతే మనం. నువ్వు మందిరంలోకి వస్తే పాటలు చెప్పుకోవడానికి వచ్చావేంటి? బుద్ధి లేకపోతే సరే. ఇక్కడ కూడా దేవుడు మాట్లాడుతాను, నేను ముగించేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చిగురు ఎవరంటే యేసుక్రీస్తు. ఈ చిగురైన యేసుక్రీస్తు ఏం చేశాడు అనంటే ఏమండి? విశ్రమించండి. మరణించడానికి ఎందుకు వచ్చాడంటే మానవాళికి సమాధానం ఇవ్వడానికి. సమాధానము లేనటువంటి బ్రతుకుల్లో మనం ఉన్నాం. అందుకే లోక సువార్తల్లో మాట్లాడతాడు, సమాధానము లేని మానవ జీవితాలలో. అవునా? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి అవునా ఉందిగా, మీకు తెలిసింది, అది చెప్పలా నేను. అమ్మ వింటున్నారు, వినండి. ఎక్కడది? లోకా సువార్త 2. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు. నువ్వు ఇష్టంగా ఉన్నావా? ఇష్టంగా దేవుని మందిరంలో ఉండి ఇష్టంగా ఉండటం అంటే కరెక్ట్ గా ఆలకిస్తా ఉండాలి. ఆయన ఏం చెప్తున్నాడో దానికి ఒక ఉదాహరణ చెప్తా.
ఏలి చిన్నోడు, చిన్న పిల్లోడు. ఏలి మందిరంలో సమూయేలు. అమ్మా మీరందరూ తెలిసిందే, మీరు క్రైస్తవులు. ఏలి మందిరంలో పాలు విడిచిన వయసు ఎంత ఉంటది అమ్మ చెప్పండి తల్లులు. అమ్మ పాలు విడిస్తే ఎంత వయసు అడిగి అంటే నా గురువు అని చూస్తారా? సరే ఆ రోజుల్లో ఎక్కువ కాలం బతికాడు అనుకో, 3 సంవత్సరాలు అనుకో, 3 సంవత్సరాలు వాడు పాలు విడిచాడేమో సపోజ్ అనుకో. అమ్మా వెంటనే దేవునికి స్తోత్రాన్ని చెప్పండి అమ్మా. మీరు అలా స్తబ్దత కొనుక్కుంటే నాకేదో ఒకలాగా ఉంది. 3 సంవత్సరాలకి పాలు విడిచాడు అనుకో సమయాలు అనుకుందాం, ఊరకనే అనుకుందాం. అవునా? తల్లి ఏం చేసింది? హన్నా తీసుకెళ్లి ఏలి మందిరంలో పెట్టింది. అవునా? ఏంటి అది కూడా తెలీదా? అంటారేంటి? ఏలి మందిరంలో పెట్టింది. దేవుడు ఒక రోజు నైట్ పడుకుంటే పిలిచాడు. సమూయేలు అన్నాడు, సమూయేలు అన్నాడు, సమూయేలు అన్నాడు. గబగబ లేచాడు. 3 సంవత్సరాలు లేచాడు. ఇప్పుడు నువ్వు లెగుతావా? ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు గాని. మా అమ్మాయి ఉంది, ఆఖరిలో ఉంది, డిగ్రీ చదివేది. దాన్ని బతిలో ఆడుకోవాల్సి వస్తుంది. అరే లెగరా, లెగరా, లెగరా అంటుంది. 3 సంవత్సరాలు రే సమూయేలు అనంగా లేచి గబగబ ఏలి దగ్గరికి వెళ్ళాడు. ఏలి దగ్గరికి వెళ్ళి, నా ఏలిన వాడా నన్ను పిలిచావా అని అంటాడు. వాట్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. దేవుని సన్నిధిలో నువ్వు అలాగెప్పుడైనా గమనించి ఎప్పుడైనా ఉన్నావా? ఎప్పుడైనా ఉన్నావా నీవు? సమాధానము లేని మన బ్రతుకుల్లో సమాధానం ఇవ్వడానికి ఆ చిగురైన యేసుక్రీస్తు నీకు సమాధానం ఇవ్వడానికి వచ్చినటువంటి వాడు. అందుకే ఇక్కడ మాట్లాడిన మాట ఏమనన్నాడు? ఏమండి? ఆ మునుపటి మందిరము యొక్క మహిమను మించిన మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపననుగ్రహించెదను. ఈ స్థలమందు దేవునికి స్తోత్రం. ఇది సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. సమాధానము లేని మన జీవితాలలో, సమాధానము లేని మన బ్రతుకులో, ఏమంటే సంతోషము లేని మన బ్రతుకులు. అందుకే వాళ్ళు కాసుకుంటుండే. అంటే ఎందుకన్నాడు అని అంటే సర్వోన్నతమైన స్థలములు. సర్వోన్నతమైన స్థలాలు ఎక్కడున్నాయి? ఎక్కడ సర్వోన్నతమైన స్థలం అంటే ఎక్కడ? ఎక్కడ మరే? ఎక్కడుంది సర్వోన్నతమైన స్థలము? దేవుడు అన్నాడు యెషయా గ్రంథము 57. ఈ మాట చెప్తాను ముందు, మీకు అర్థం అవడానికి సమాధానం. నీ దగ్గర అలాంటిది నువ్వు అలాగుంటే దేవుని దగ్గర యెషయా గ్రంథము 57:15 చదువు. 57:15 మాట్లాడతాడు. అమ్మా తీసావా? మహాగణుడును మహోన్నతుడును నిత్య నివాసి అయిన, చూడండి యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15 వచనంలో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, నేను మహోన్నతుడను. ఏమండి? చదవండి. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో, నేను మహాగణుడను మహోన్నతుడను పరిశుద్ధుడను నిత్య నివాసుడైన వాడు ఇలాగూ సెలవిచ్చుతున్నాడు. నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను. అయినను అమ్మా అయినా గాని ఎక్కడుంటాడంట? వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. అబ్బా ఎక్కడున్నాడు ఇప్పుడు? సమాధానం నీకు ఇప్పుడు ఎందుకు వస్తుంది? నీకు ఎందుకు రావట్లేదు అనుకుంటున్నా? అమ్మా వినాలి. ఏ నిట్టూర్పులు ఇరుతావు, ఏం గొణుగుతావు? అవునా? అవును, నీ దగ్గర లేదు. అక్కడ నీ హృదయంలో దేవుని దగ్గర నీకు సమాధాన పడవు. నువ్వు అంటే ఆయనకి ఇవ్వాల్సిన స్థానం నువ్వు ఇవ్వకుండా ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే ప్రియమైన సర్వోన్నతమైన స్థలం ఎక్కడ? ఏది ఆయన సర్వోన్నతం అంటే. అందుకే పౌలు అంటాడు, విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక రిక్తుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకనంటే నీ హృదయంలో నివాసం చేయడానికి. దేవునికి స్తోత్రం చెప్పు. ఇది నీ హృదయం. నువ్వు స్థానం ఇస్తేగా నువ్వేం చేస్తున్నావు? లోకంలో ఉన్న పెంటంతా హృదయంలో పెడతావు. అవునా? ఆ తల్లి అదే చేసిందిగా. చూడడానికి బాగా రమ్యంగా ఉందంట. ఏంటిది? పండు, ఏదో పండు ఏదో అంటారే, సామెత ఉంది. ఏదో షడ్డ తెలీదు, సామెతలు తెలియదండి. మరి నాయకుడు కోరగా చూస్తారు. విధం చెడ్డ ఫలితం దక్కాలంట. మన తల్లి అదే చేసింది. మంచి ఆహారం పెడితే దేవుడు మనల్ని పిలిచి సమాధానం ఇవ్వడానికి పిలుస్తూ ఉంటే మనం ఏం చేస్తామో తెలుసా? ఇదొద్దురా బాబు, పందిలాగా మళ్ళీ బురదలో పడుకోవటమే, బురదలో కోసమే.
ఇది మన జీవితాలు అయిపోయినాయి. అందుకే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఆయనకిష్టులు. ఎవరిష్టులు ప్రియమైన దేవుని బిడ్డలారా? ఎవరు? కీర్తనాకారుడు అంటాడు 16వ కీర్తనలో 4వ వచనంలో ఏమనంటాడు? ఏమంటాడు? 16వ కీర్తన అమ్మారే వినండి, చూడండి. 16వ కీర్తన చూస్తున్నారా? బైబిల్ తీయండి. 16వ కీర్తన 16వ కీర్తన దావీదు మాట్లాడిన మాట 4వ వచనమా 3వ వచనమా? అబ్బా ఏమంటారు? నేను ఇలాగంటాను, భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము ఇప్పుడు నువ్వు భక్తి పరురాలువా లేకపోతే కాదో నువ్వు తేల్చుకోవాలి. నేను కాదు తేల్చుకునేది. నువ్వు భక్తి పరురాలు అయితే, నువ్వు దేవుణ్ణి వెంబడిస్తే, దేవుని మార్గం ఇస్తే, దేవుడు నీ హృదయంలో పుడతాయి. నీకు సమాధానం ఈ రాత్రి సమాధానం నీకు నేను చెప్పడంలా. భూమి మీద భక్తులే శ్రేష్ఠులు. భక్తి అంటే ఏంటి? జ్ఞానం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. ఇప్పుడు ఈ యెషయా మాట్లాడింది కూడా అదేగా. ఏమనన్నాడు? అది ఇచ్చేది ఎవరు? అమ్మా వినాలి. అది ఇచ్చేది ఎవరు అని అంటే అయిపోయింది నా సమయము. అది ఇచ్చేది ఎవరు? అందుకే అన్నాడు ఇక్కడ, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీదికి వచ్చిన. దేవునికి స్తోత్రం. ఇది ఈ రాత్రికాల సమయంలో చిగురైన యేసు క్రీస్తు దగ్గరికి నువ్వు వస్తే నీకు సమాధానం ఇస్తానండి. నువ్వు ఎన్ని సంవత్సరాలు నువ్వు దేవుని మందిరంలో ఒకవేళ బాప్తిసం తీసుకుంటే డైరెక్ట్ గా వెళ్ళిపోతారనుకుంటావేమో. ఆయనతో సహవాసం లేకపోతే, ఆయనతో నీకు ఆయన సన్నిధిలో, ఆయన మార్గంలో నువ్వు నీకు పీస్ అనేది ఉండదు, నీకు సమాధానం ఉండదు. ఈ లోకంలో నువ్వు ఎంత పాకులాడినా, ఎంత కొట్టుకున్నా, ప్రియమైన దేవుని బిడ్డలరా, ఆయనతో నువ్వు నడిస్తేనే, ఆయనతో సమాధానం కలిగి ఉంటేనే, ఆయనతో సహవాసం కలిగి ఉంటే ఈ రాత్రి నీకు సమాధానం వస్తుంది. అట్టి సమాధానం. అందుకే యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. ఆ చిగురు ఎవరంటే యేసయ్య. అందుకే ప్రకటన గ్రంథంలో దావీదు చిగురైన వాడు అని అంటాడు. వంశావళి మత్తయి సువార్తలో రాస్తూ కూడా అంటాడు. ఏమనంటాడు తెలుసా? మొట్టమొదటిగా ఏమండి, దావీదుకు పుట్టాడా ఏంటి? అమ్మా మత్తయి సువార్త తీశారా? మొట్టమొదటిలో ఏమనుంది మత్తయి సువార్తలో? ఏంటి తెలీదా? అమ్మా అయిపోయిందిగా మత్తయి సువార్త. అవునా? ఏంటి మొట్టమొదటి వచ్చి చదవరా ఏంటి? ఏమండి, అబ్రహాము కుమారుడగు దావీదు యొక్క కుమారుడైన యేసుక్రీస్తు. అదండి. అవునా? ఎవరు కుమారుడంట? అవునా? దావీదు. గుడ్డి వాళ్ళు అందుకే దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు. గుడ్డోడంట, అంధుడనని నన్ను నా తల్లిదండ్రులు విడువగా నా స్థితి ఒంటరి ఆయను. అంధుడనని నన్ను నా తల్లిదండ్రులు విడువగా నా స్థితి ఒంటరి ఆయను. భిక్షకునిగా బికారినిగా వీధులలోనే బ్రతుకుచుండగా, మండిన మనసులు మెదిలిన మాటలు వెడలెను కేకలై ఎదలోనా. ఈ గుడ్డు అయ్యా ఎవరు? దావీదు కుమార్ అంటే యేసుక్రీస్తుని. అంటే ఈ చిగురు ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు. ఎందుకు వచ్చాడు? నీకు సమాధానం ఇవ్వడానికి, ఈ సిలువలో మరణించడానికి, ఈ సిలువలో మరణించి నీకు సమాధానం ఇవ్వడానికి, నీకు నాకు సమాధానం లేని మానవాళికి, ఈ ప్రపంచానికి సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. అందుకే సిలువేసేటప్పుడు నువ్వు రాజు అంటే నువ్వు అన్నట్టే గాని నా రాజ్యము ఇది కాదన్నాడు. ఇది కాదు నా రాజ్యం. నా రాజ్యము సమాధానం, నా రాజ్యము సంతోషము, ఇహ సంబంధమైనటువంటిది కాదు. కాబట్టి ఆ సమాధానం ఈ రాత్రికాల సమయంలో నీకు కావాలి అనంటే యేసుతో నడవాల్సిన అవసరత ఉన్నది. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలరా, యేసుతో ఈ రాత్రి నువ్వు నడవాలని అనుకుని నిర్ణయం తీసుకుంటే ఒక్కసారి మోకరిస్తా. అమ్మారే కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఏంటన్నారు? ఆడు చూడమాకండి, ఎవడెవడో తిరిగితే వాళ్ళ సంగతి మీకెందుక. నీకు సమాధానం ఏముంది?
కొంతమంది ఓ సామెత ఉంది, నేను చెప్తా. ఏమంటారు ఎవరన్నా ఏమనంటే, నాకేముందలయ్యా కాడు రమ్మంటుంది, ఊరు మరి నువ్వేంటి అటు ఇటు చూస్తున్నా? యేసు ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడాడు, జాగ్రత్తగా గమనించు. యేసు ప్రభు ఈ రాత్రి కాల సమయంలో నీతో మాట్లాడాడు. మోకరించగలిగితే ఒక్కసారి మోకరించి, నీకు సమాధానం కావాలి అనంటే ఈ రాత్రి కాల సమయంలో ఒక్కసారి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఒకవేళ నిలబడితే నిలబడండి, ఒకసారి నిలబడదాం, అందరము ఒకసారి నిలబడదాం. ఎందుకంటే ఈ రాత్రి కాల సమయంలో నీకు సమాధానం కావాలి అనంటే యేసు ప్రభువుని దేవుడు ఈ రాత్రి నీతో ఏం మాట్లాడాడు? దావీదు చిగురైనటువంటి వాడు, యెషయా మొద్దు నుండి చిగురైనటువంటి వాడు, దావీదు చిగురైనటువంటి వాడు నీకు ఈ రాత్రి సమాధానం ఇవ్వడానికి కలువరి సిలువనెక్కాడు, సిలువ మీద శ్రమ పడ్డాడు, సిలువ మీద మరణించాడు, సిలువలో ఆయన రక్తాన్ని కార్చాడు నీకోసం. ఎందుకంటే నీకు సమాధానం ఇవ్వడానికి, నాకు సమాధానం లేని పరిస్థితిలో ఉంటే సమాధానం ఇవ్వడానికి ఈ రాత్రికాల సమయంలో ఆయన ఏమండి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ భూమికి పునాదులు వేయబడక మునిపే ఆయన ప్రణాళికను సిద్ధపరిచాడు. ఏంటో తెలుసా? నీకు సమాధానం ఇవ్వడానికి ఈ రాత్రికి మోకరించ కళ్ళు మూసుకోనండి. నిలబడ్డారు కాబట్టి కళ్ళు మూసుకుని ప్రభువా ఈ రాత్రి సమాధానం, ఒకవేళ నువ్వు ఎప్పుడో బాప్తిసం తీసుకున్నావో నాకు తెలియదు, ఆయనతో సహవాసం లేకపోతే, ఆయన మార్గంలో నువ్వు నడవకపోతే, ఆయన మార్గంలో ఒకవేళ నడవకపోతే ఈ రాత్రి నువ్వు ఒకవేళ దేవుని దగ్గర నుంచి దూరం అయిపోతావేమో. దూరం అవ్వకుండా ఉండాలి అనంటే ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలరా, సమాధాన పరిచే దేవుని దగ్గరకు వెళ్లాల్సిన అవసరత ఉన్నదని ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ఒక్కసారి మీ మనసులో ఒకసారి దేవుడు నీతో మాట్లాడిన మాటను బట్టి, ప్రభువా ఈ రాత్రికాల సమయంలో సమాధానము లేదు, మేమేదో అనుకుంటున్నావు కానీ ఈ మార్గం అని మీకు అనిపిస్తే ఒక్కసారి మీ నిలబడిన ఆ ప్లేస్ లో ఉండే, నిలబడిన ఆ స్థలంలో నుండి ఒక్కసారి దేవుని పాదాల దగ్గర పడండి. దేవునికి మీ హృదయాన్ని అంగీకరించండి, మీ హృదయాన్ని ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత దేవుడు అప్పుడు మీకు సమాధానము కలుగును గాక. ఒక స్త్రీ, ఒక తల్లి, యేసయ్య అదిగో ఒకరి ఇంటి దగ్గర అన్నం భోజనానికి కూర్చున్నాడంటే తల్లి వెళ్ళి ఆయన పాదాల మీద పడి కన్నీరు కార్చి శిరోజాలతో పాదాలు తుడుస్తూ ఉన్నప్పుడు సమాధానము కలిగి వెళ్ళమన్నాం. ఈ రాత్రి నీతో మాట్లాడిన మాట నీకు సమాధానం లేనట్టుగా నీకు అనిపిస్తే ఆయన పాదాల దగ్గర పడు, ఆయన పాదాల మీద పడి ఏడిస్తే ఒక్క 2 కన్నీటి బొట్టులు కార్చిన హృదయపూర్వకంగా దేవుడు నిన్ను క్షమించే దేవుడు, నీకు సమాధానం ఇచ్చే దేవుడు, పరలోక రాజ్యంలో స్థానం ఇచ్చే దేవుడు. ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా, ఘనుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా మన ఆయన నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నాయనా. సమాధానము లేని మా జీవితాలలో, అంధకార బంధురమైన మానవాళి జీవితాలలో వెలుగు కాంతి రేఖలు విరజిమ్మాలని ప్రభువా స్తోత్రం స్తోత్రం. సమాధానకరమైన స్థితిలో అంటే తలవాల్చడానికి విశ్రమింప సిలువలో కార్చిన కన్నీటికి నాయనా, కార్చిన రక్తాన్ని బట్టి సమాధానము మాకు వస్తుందని నీ లేఖనాలు సెలవిచ్చిన మాట తండ్రి. ఎవరికైతే సమాధానము లేదో, ఎవరైతే బాప్తిసం తీసుకున్నా కానీ నీతో నడవలేని పరిస్థితిలో ఉన్నాడు, శ్రేష్టమైన మార్గమును గమనించలేక, వివేచన లేక బ్రతుకుతున్నారు, వారందరికీ మంచి వివేకమును మీరు అనుగ్రహించండి. రాత్రి నీ రాకడ అతి సమీపంగా ఉంది, ప్రభువా. నీ స్తోత్రాలు. నేను ఈ రాత్రికాల సమయంలో నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు, దైవజనుల్ని బట్టి, సంఘాన్ని బట్టి నాయనా నీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను.
పెనియలు సహవాసాన్ని బట్టి ప్రభునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నాయన దైవజనులు కృపారావు గారిని బట్టి, నాయన సంఘాన్ని బట్టి, వారి యవనస్తులను బట్టి, నాయన చిన్న బిడ్డలను బట్టి, వారికి సహకరిస్తున్నటువంటి రమేష్ గారిని బట్టి ప్రభువా, వీరందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. మంచి సౌండ్ సిస్టమ్, మంచి ఆర్కెస్ట్రేషన్ ప్రభువా, బిడ్డలతో నాయన నాకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి ప్రభువా, నాయన నన్ను నిలబెట్టి, నాయన భయంకరమైనటువంటి పరిస్థితుల్లో బలహీనతలో ఉన్న నన్ను నిలబెట్టి మాట్లాడిన నీ ప్రేమకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రి ప్రభువా, నాయన ఇంకెవరికైనా సమాధానము లేకుండా ఉంటే, ఎవరైనా అయ్యో బాప్తిసము లేని పరిస్థితిలో ఉంటారో వారందరికీ నాయన నీ సమాధానకరమైన స్థితిని మీరు అనుగ్రహించి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని క్రీస్తు నామములో ఈ మనవులు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు చూసుకున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి వర్తమానం ముగిసింది. చక్కటి వాక్యం చేత మనం ముందుగానే బలపరచబడ్డాం. మీ క్యాండిల్స్ మీరు వెలిగించేసుకున్నారా? యాక్చువల్ గా సేవకులు ప్రార్థన చేసి వెలిగిస్తారు. ఓకే, రైట్. నేనేమంటలా అయ్యా, ఇప్పుడు పాట పల్లవి శరణం పాడతారు. ఆ టైంలో ఆ లైట్లు ఆపడం కుదురుద్దా మోజేస్ గారు? ఓకే, ఒక క్షణం ఆపితే ఆ క్రమం బాగుంటుంది. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు. పరలోకమును వీడొచ్చును, పాపిని నన్ను కరుణించును, పసిపాలునిగా పుట్టెను, పతుల పాకల వింతగా. పరలోకమును వీడొచ్చును, పాపిని నన్ను కరుణించును, పసిపాలునిగా పుట్టెను, పరలోకములో వింతగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. విష్ హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. పైకి పెట్టట్లేదు ఎవరు. వెరీ గుడ్, మంచిది. చిన్న మాట ప్రార్థన చేసి మనం ముగించుకుందాం. మీ దగ్గర ఉన్న క్యాండిల్స్ దయచేసి ఆర్పేసి ఒక చోట పెట్టండి. బెరకాలు అంటుకుంటాయి, జాగ్రత్త. ఒకవేళ మంచి చీర కట్టుకొచ్చారని ఎదరోళ్ళు అంటియొద్దు. ప్రార్థన చేసుకుందాం. చిన్న మాట ప్రార్థన చేసి పిల్లల యొక్క మరి యాక్షన్ సాంగ్ ప్రారంభించబడతాయి. దయచేసి ఆ యాక్షన్ సాంగ్స్ తర్వాత మీ కొరకు ఏర్పాటు చేయబడిన ప్రేమ విందును స్వీకరించి వెళ్లాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. మహాపరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు ప్రభువా. ఈ విధంగా క్యాండిల్ లైట్ సర్వీస్ లో ప్రభు పాల్గొనే భాగ్యం